గాజువాక పంతులుగారి మేడ బీజేపీ కార్యాలయంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లాకి బీజేపీ కండువా వేసి సాల్వతో సత్కరించి నాయకులు కార్యకర్తలతో కలిసి సాదర స్వాగతం పలికారు. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కరణం రెడ్డి నర్సింగారావు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు కరణం రెడ్డి నర్సింగారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి సైకో పాలన నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత కూటమి సభ్యులుగా మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కో కన్వీనర్ సోంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు దీనకొండ కృష్ణరాజు, టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, అప్పలరాజు, ముసలయ్య, తాతారావు, ప్రకాష్, నాగేశ్వరరావు, పావని, అనిత, దిలీప్, వెంకట్రావు, రవికుమార్, రాజాసింగ్, బలిరెడ్డి సత్యనారాయణ, విల్లా రామ్మోహన్ రావు, వాసు, బుల్లెట్ శ్రీను, టీడీపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అప్పులు పాలు చేయడం కానీ ఒకసారి గమనించండి. ఈ ఆర్థిక మూలాలు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక మూలాలని చాలా దెబ్బతీసేటట్టుగా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా మనందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా రేపు మనం అధికారంకి వచ్చిన తర్వాత మనకి మీ పార్టీకే ప్రయారిటీ ఇస్తారు, మేము మా పార్టీకి ప్రయారిటీ ఇస్తారని అడుగుతున్నారు. ఖచ్చితంగా అలా ఉండదు. కొత్త ధర్మంలో ధర్మాలు పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి, అలాగే రేపు నామినేటెడ్ చేసుకుంటారు ఒక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నాను సోదరులారా. అలాగే రేపు మనందరూ కూడా సమిష్టిగా రేపు వార్డు వారిగా మనం కమిటీలు వేసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. దీంతో పాటు మనం ఇంకో పని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఒక మీటింగ్ పెట్టుకొని అందులో ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని ఎలాగా ఎలక్షనీరింగ్ చేయాలి, ఎలక్షన్ తర్వాత ఏ విధంగా మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద కూడా ఇప్పుడే ఒక ప్రణాళిక రూపొందించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.